యేసుక్రీస్తు కృప కలిగిన వాళ్ళు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గడిచిన ఆదివార దినం నుండి మరొక శ్రేష్టకరమైనటువంటి ఆదివార దినంలోనికి ప్రభు వారు మనలందరినీ కూడా నడిపింపజేసినందుకు మనమందరం కూడా సంతోషముతో సమాధానముతో ఆయన మహిమపరచాలని దేవుని యొక్క కృప కలిగిన వాళ్ళు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారని, ఆనందంగా ఉన్నారని, ప్రభువును ఆరాధిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అదేవిధంగా ఉన్నారని, మీ జీవిత లింకును కూడా దేవుని వైపుకు మళ్ళించుకొని ఆత్మీయంగా రక్షింపబడే అనుభవాలతోటి మీ కుటుంబాలను కట్టుకుంటూ సరిచేసుకుంటూ దేవునిలో నమ్మకంగా ఎదగాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము పరిస్థితులు అనుకూలతగా లేకపోయినా కానీ ఏర్పాటు చేస్తున్నాం. కేవలం మన సంఘం అంతా కూడా దేవునికి నమ్మకంగా ఆశీర్వాదకరంగా గడపాలని దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా శ్రేష్టమైనటువంటి ఆదివార దినంలో మీ పని బాటలను త్వరగా ఒకవేళ ఉంటే ముగించుకొని ఈ యొక్క ఆరాధనలో మీరందరూ కూడా పాలు పంపులు పొందుకోవాలని దేవుని పేరిట మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ సెకండ్ సర్వీస్లో దేవుడు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించి ఘనపరిచి ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ జీవితాల మీద ధారాళంతో కుమ్మరింపులాగిన ప్రార్థన చేస్తున్నాం. ఈ 2 ఆరాధనలో మీరందరూ కూడా త్వరగా కూడుకొని రాత్రి వేళ మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా ముందుకు వెళ్ళాలని దేవుని పేరిట కోరుతున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ కూడా తల వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభుకి మొరపెట్టుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైనటువంటి ఘనమైన నామమును బట్టికి మీకు వేవేల కొలది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మా రక్షక నీకే వందనాలు, ఆశ్చర్యకరుడా నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. గడిచిన వారములో నుండి మరొక ఆదివార దినము రాత్రికాల 2వ ఆరాధనలోనికి తీసుకువచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. రక్షక నీకే వందనాలు. నీ ప్రేమతో, నీ ఆదరణతో, నీ యొక్క నమ్మకమైనటువంటి ఆశీర్వాదాలతో ఇంతవరకు కాచి కాపాడిన గొప్ప దేవ నీకే వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ పాదముల చెంత చేరి అడుగుతున్నాము తండ్రి, మా సంఘంలోటువంటి కుటుంబాలను, బిడ్డలను ఈ పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను, ప్రతి వాలంటీర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కుటుంబాల్లో వారి కుటుంబాలను భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు నాయన వారి జీవితాలకు ఏ అక్రత అయితే ఉందో, ఏ అవసరత అయితే ఉందో మీరు తీరుస్తారని నమ్ముతున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడులాగున ఈ కార్యక్రమం అనేకులకు దీవెనకరముగా ఉండులాగున, వారి కుటుంబాలను సరిచేసుకొని నూతనంగా మార్చబడే అనుభవాలలో వారు ఉండులాగున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి వేళ నీ యొక్క ప్రసన్నతను, నీ యొక్క దీవెనలను కుమ్మరించమని ప్రార్థన చేస్తూ, పాటలు ఎందును, వాక్యం ఎందును మీరుండి ఈ ఉన్న పరిస్థితులన్నీ కూడా, గడ్డు పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచి మీరుండి మీ కార్యం జరిగించమని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా ఆది నుండి అంతం వరకు సకాలంలో మీరుని జరిగించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొన్ని పాటలు పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి చక్కగా పాటలు పాడాలని, మీరున్న ప్రదేశాల్లోనే మీరందరూ కూడా కూడుకొని దేవుణ్ణి ఆరాధించాలని దేవుని పేరిట మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. పాస్ చేయి. స్తుతింతును ఓ యేసునదా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధుర
చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఏకాకినై నే దుఃఖాతిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకను నన్ను. నే దుఃఖంబులో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకను నన్ను. ఏ భయము నీకేలయనుచు అభయం చావయ్యా, ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, వర్ణింతును నీ ప్రేమ మధురంబును. మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బెగదయ్యా. మనుషులు ఈ వైద్యులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనం బెగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి సృహలేని వేళ ఊపిరిని పోసావయ్యా.
కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను. నిజ దైవము నీవేయనుచు నీ వైపేనే చూచానయా. యెహోవా రాఫానే ననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. ఏ రీతి స్తుతింతును ఓ యేసు నా దైవమా. ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. మరొక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ అనే పాట మీకు అందరికి వచ్చిన పాట. నాతో కలిసి మీరందరూ కూడా కలిసి పాడాలని దేవుని నామాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.
ఎగసిపడే అలలతో కడలే గర్జించిన మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, కౌగిటను దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమా 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 నా యేసు ప్రేమా, ప్రేమా 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 నా యేసు ప్రేమా. మధురమైనది నా యేసు ప్రేమా, మరపురానిది నా తండ్రి ప్రేమా. నా యేసుని ప్రేమ మరువలేనిది, నా యేసుని ప్రేమ మధురాతి మధురం, నా ప్రియుని ప్రేమ. ప్రేమా 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 నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకొని ప్రభువును సంతోషంగా సమాధానంతో ఆరాధించుకుందాం. రాజాతిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక అనే పాట పాడుకొని ప్రభువును ఘనముగా ఆరాధించుకుందాం. మనమందరం కూడా చప్పట్లు కొడుతూ ఈ రాత్రి వేళ ఘనముగా దేవుని ఆరాధించుకోవాలి. మీరున్న ప్రదేశాల్లో కొద్ది సమయం దేవునిలో మీరు గడపాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చప్పట్లు కొడుతూ అందరూ కూడా చప్పట్లు కొడుతూ రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణలో స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమునే, విడువని కృపణలో స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమునే, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. దేవుణ్ణి మనమందరం కూడా సంతోషంగా ఆరాధించుకుందాం. పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసే, ననకందని
పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసే కృపా సత్యములతో కాపాడుచున్నావు. దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు. దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. రాజాతి రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనం పాటలు పాడుకొని ప్రభువును ఆరాధించుకుంటాం. వాక్య గ్రంథంలోనికి వెళదాం. వాక్య గ్రంథంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము తండ్రి. ఇంతవరకు నాయన ఈ రాత్రి వేళ ఈ పాటలు పాడుకోవడానికి, నిన్ను భజించడానికి, నిన్ను గణపరచడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం రాజా. ఇంతవరకు నీ పాటలతో మేము మహింపరిచాము తండ్రి. విన్న ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదకరంగా ఆ పాటలు ఉంచులాగున ప్రార్థన చేస్తున్నాం. వాక్యంలోనికి వెళుతుండగా నీ అమూల్యమైనటువంటి మాటలు, నీ ఆశ్చర్యకరమైనటువంటి మాటలు నీ బిడ్డలకు తెలియజేయండి. వారి జీవితాలు మీ వైపు త్రిప్పుకునే అనుభవాలను దయచేయమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యంలోనికి వెళదాం. వాక్య గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. అనేకమైనటువంటి సంగతులను, బైబిల్ యొక్క లేఖనాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అనుదినము, ప్రతిదినము టీవీల ద్వారా కానీ, లేదా అనేకమైనటువంటి సేవకుల ద్వారా కానీ, వర్తమానాల రూపంగా అనేక రకాలుగా దేవుని మాటలు అనుదినము ఏదో ఒక పరిస్థితుల్లో వింటూ ఉన్నాం. కానీ కొన్ని జీవితాలు అయితే దేవుని వైపుకు త్రిప్పబడుతున్నాయి. ఎవరో ఒకరు వర్తమానం ద్వారా, ఎవరో ఒకరు వాక్యం ద్వారా, లేకపోతే పాటల ద్వారానో చాలామంది రకరకాలుగా రక్షింపబడే అనుభవంలో ఉన్నారు, విశ్వాసంగా ఉండే అనుభవంలో ఉన్నారు. మరికొంతమంది అయితే దేవునిలో ఉండి కూడా, దేవునిలో ఆనందిస్తూ కూడా, దేవునిలో సంతోషిస్తూ కూడా వారి జీవితాలు వచ్చినటువంటి పరిస్థితుల వల్ల, ఇబ్బందుల వల్ల త్రిప్పబడిపోతున్నాయి. అంటే దేవునితో సంబంధాన్ని ఏర్పడినటువంటి వారు, దేవునితో అనుబంధం ఏర్పడినటువంటి వారు కూడా లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి, అవసరతలను బట్టి, వాడు పెట్టే ఏదో ఒక పరిస్థితిని బట్టి, వాడు ఏదో ఒక అవసరతను బట్టి చాలామంది జీవితాలు త్రిప్పబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేన్ని బట్టి నువ్వు లోకంలోనికి త్రిప్పబడుతున్నావు, ఏ వాక్యాన్ని బట్టి నీవు దేవునిలోకి త్రిప్పబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక మాట చెప్పి వాక్య గ్రంథంలోనికి వెళ్తాను. ఒక జైల్లో ఒక సహోదరుడు ఉన్నాడు. వాడు జైల్లో ఉన్నాడు. అయితే వాడికి ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో పనికిమాలినటువంటి చేష్టలు వాడికి చెయ్యాలని అనిపిస్తుంది. కానీ వాడు చేయలేని పరిస్థితి. లోకమంతా తిరగాలని అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి తలంపులు వాడు కలిగి ఉన్నాడు. కానీ వాడు బయటికి రాలేని పరిస్థితి. అయితే వాడు తప్పు చేయలేని పరిస్థితి. అదే విధముగా మరొక సహోదరుడు బయట ఉన్నాడు. వాడికి తప్పు చేయాలని ఆలోచన లేదు. అయితే కానీ వాడు బయట ఉన్నాడు. అంటే ఒకడు బయట ఉన్నాడు, ఒకడు లోపల ఉన్నాడు. జైల్లో ఉన్నవాడికేమో తప్పు చేయాలనే ఆలోచన ఉంది, కానీ వాడికి చేసే పరిస్థితి లేదు. బయట ఉన్నవాడికి తప్పు చేసే పరిస్థితి, స్థితిగతులు ప్రతి ఒక్కటి ఏర్పాటు ఉన్నా కానీ వాడు తప్పు చేయట్లేదు. వీరెవరిద్దరిలో ఎవరు గొప్పవాడు? చెడు చేయటానికి అవకాశం ఉండి అవకాశం లేనివాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశమే లేక చెడు చేయనివాడు గొప్పవాడా? ఎవడు గొప్పవాడు? బయట ఉండి అవకాశం ఉండి
పరిస్థితులు అనుకూలతలో ఉండి సమాజము సహకరిస్తున్న లోకమంతా కూడా ఏదొక తప్పిదమో అతని మీద మోపాలన్నా, లేకపోతే ఏదొక పాపం అతనికి ముందు కనబడినా అతను చేయకుండా లోకంలో ఉన్నవాడే గొప్పవాడు. ఎందుకంటే ఆ జైల్లో ఉన్నటువంటి వాడికి చెడు చేయాలని ఆ అవకాశం లేదు. వాడి చెయ్యాలని ఆశపడుతున్నాడు, కానీ చేసే అవకాశం వాళ్ళు లేదు కనుక వాడు గొప్పవాడు కాదు. ఈరోజు నీ ముందు ఎంతో అపవిత్రత ఉంది, ఎంతో పాపం ఉంది, ఎంతో అయోగ్యత ఉంది. మరి దానికి నువ్వు తిప్పబడుతున్నావా? మరి అవకాశం ఉండి కూడా, చెడు చేసే పరిస్థితులు ఉండి కూడా నువ్వు చేయకుండా ఉంటున్నావా? ఒక్కసారి నీ హృదయాలను జ్ఞాపకం చేసుకో. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, సొలొమోను రాజు తన జీవితంలో ప్రభువారు ఒక శ్రేష్టమైనటువంటి యోగ్యకరమైనటువంటి ఆశీర్వాదాన్ని సొలొమోను రాజుకి ఇచ్చారు. ఇంకా బాగా చెప్పాలంటే, దావీదుకు దేవుడు తన శాశ్వత కాలము అనేక ఆశీర్వాదాలు ఇచ్చిన, అనేక మంది ప్రజలకు, అనేక సంతతులకు మూలపురుషుడిగా దావీదు నుంచిన, దావీదుని ఇంకను కూడా ఆశీర్వాదం వైపుకు ముందుకు వెళ్ళాలని దేవుడు తలంచిన దావీదు ఒక చిన్న పాపం, ఒక వ్యర్థమైనటువంటి తలంపు వల్ల తన యొక్క జీవితాన్ని దేవునికి దూరముగా చేసుకున్నాడు. యెరూషలేము దేవాలయము కట్టే యోగ్యతను దావీదు కోల్పోయాడు. కారణం దావీదు చేసినటువంటి ఆ తప్పిదము. అందును బట్టి ఆ యొక్క గొప్ప అవకాశము సొలొమోను రాజుకి ఇచ్చాడు. ఎందుకు సొలొమోను రాజుకి ఇచ్చాడు? దావీదు చేయలేనటువంటి పరిస్థితి అది. దేవాలయాన్ని కట్టగలుగుతాడు కదా దావీదు, కానీ ఆ అవకాశం ఉండి కూడా దావీదుకు కానీ కట్టలేకపోయాడు. ఎందుకు కట్టలేకపోయాడు? ఒక అపవిత్రత వల్ల, తన యొక్క చూపు వల్ల, తన చూపు ద్వారా పాపములు లోబట్టడం వల్ల, బత్సబాతో పాపం చేయడం వల్ల తన జీవితాన్ని దేవుని నుంచి త్రిప్పబడ్డాడు. ఆ గొప్ప అవకాశాన్ని, ఆశీర్వాదకరమైనటువంటి దీవెన్ను దావీదు కోల్పోయాడు. తద్వారా ఆ దీవెన్ను దావీదు నుంచి సొలొమోను రాజుకి ఇచ్చాడు, తన కుమారుడైనటువంటి. నేడు నీ జీవితము కూడా అవకాశం ఉండి కూడా దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు నీ ముందు ఉంచాడు. నీ జీవితం ఆశీర్వదింపబడాలని, నీ ఉన్నతంగా మలచబడాలని, మెట్టు మెట్టుకు నీ జీవితం ఆశీర్వాదం వైపుకు ముందుకు వెళ్ళాలని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ప్రభువు నీ వైపు చూపిస్తూ నీ ముందు ఉంచితే నువ్వు దేనికోసం త్రిప్పబడుతున్నావు? లోక సంబంధంగా ఉండే అనుభవాల కోసం త్రిప్పబడుతున్నావు. అది ఎప్పుడు నీకు ఆశీర్వాదం కాదు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. నువ్వు అలా తిప్పబడకూడదు. దేవుడు ప్రతి మనిషికి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఇస్తూ ఉన్నాడు. మన యొక్క వ్యర్థమైనటువంటి జీవితాలను, వ్యర్థమైనటువంటి తలంపులను మార్చుకొని నూతనంగా ఆశీర్వదింపబడాలని ఆయన కోరిక, ఆయన ఆశ. కానీ ఆయన ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. కేవలము మన యొక్క దౌర్భాగ్యపు స్థితిని బట్టి, మనకున్నటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు బట్టి మన జీవితాలను పతనం చేసుకుంటూ లోక సంబంధులుగా మారిపోతున్నామే. కానీ ఆయన చూపిస్తున్నటువంటి కృపను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి ఆయువును బట్టి, ఆయన ఇస్తున్నటువంటి సమృద్ధిని బట్టి నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలటువంటి ఆలోచన నేడు ఏ ఒక్కరిలో కూడా కనపడట్లా. పైకి మాత్రం భక్తిగా కనబడే అనుభవాల్లో ఉంటున్నారు, కానీ వారి హృదయ తలంపుల్లో వేషధారణ అనుభవం అలాగే కనపడుతుంది. త్రిప్పబడే అనుభవమే కనపడుతుంది. రక్షింపబడే అనుభవము, లోక సంబంధంగా ఉన్న నేను దేవుని వైపుకి త్రిప్పబడాలా, నా జీవితాన్ని ఒక నూతనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడే అనుభవంలో నేను ఉండాలన్న ఆశ, ఆకాంక్ష ఉంది. కానీ దాన్ని అవలంబించి ఆచరించే ఆలోచనలు నేను చాలామంది బిడ్డలు కోల్పోతున్నారు. కారణం ఏమిటనంటే, దావీదు వలె వారి జీవితాలు ముందుకు వెళుతున్నాయి. అలాని దావీదు అయోగ్యుడి కాదు, తన జీవితం అంతా కూడా ఆశీర్వదించాడు దేవుడు. కానీ దావీదు చేసినటువంటి ఒకే ఒక్క తలంపు ద్వారా తన జీవితము గొప్ప అవకాశాన్ని దావీదు కోల్పోయాడు, దేవునికి దూరమై వెళ్ళిపోయాడు. అటు జీవితం నీకు అవసరం అంటావా? అటు జీవితం నీకు ఆశీర్వాదం అంటావా? దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికను చూపించాలని ప్రభువారు ఆశపడుతున్నారు. దేవుడు నీ కుటుంబాన్ని, లేకపోతే నీ యొక్క ఉద్యోగాన్నో, నీ ఉన్న చదువునో, నీకున్న యోగ్యతను ఇంకా ఆశీర్వదించి ఘనముగా దీవించాలని దేవుడు కోరుకుంటే నువ్వు దేని బట్టి తిప్పబడుతున్నావు? సరే, మంచిది. దావీదుకు దేవుడు అవకాశం ఇచ్చాడు,
కానీ దావీదు వినియోగించలేకపోయాడు. కానీ అవకాశాన్ని సొలొమోను రాజుకి ఇచ్చాడు, తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుకి ఇచ్చారు. సొలొమోను రాజుకి ఇచ్చినప్పుడు సొలొమోను రాజు కూడా ఎలాగుండాలా, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ప్రభువారు. ఏర్పాటు చేసుకొని, సొలొమోను నీ జీవితం అంతా కూడా, నీ జీవిత కాలం అంతా కూడా మోయాబీలకు కానీ, ఎదోమీలకు కానీ, అమ్మోనీలకు కానీ, అదేవిధంగా సీదోనీలకు కానీ, హిత్తీయులకు కానీ నువ్వు ఎక్కడ కూడా దాసుడు అవ్వద్దు. నీ జీవితం అంతా కూడా ఆశీర్వదిస్తాను నేను. నీ సంతతిని, నీ తరతరాలను ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకొని వెళతాను. నీ తరతరములకు, నీ బిడ్డ తరములకు కావలసినటువంటి ధననిధిని నీకు సమకూరుస్తాను. నువ్వు జ్ఞానాన్ని అడిగావు కదా, జ్ఞానంతో పాటు సమస్తాన్ని నీకు దయచేస్తాను. నీ జీవితం మాత్రం అన్య దేవతల వైపుకు మాత్రము త్రిప్పబడకూడదని సొలొమోనుకు ముందుగా దేవుడు జ్ఞాపకం చేశాడు, ముందుగానే సెలవిచ్చాడు. అలా దేవుడు సెలవిచ్చిన మాటను సొలొమోను జ్ఞాపకం చేసుకోవాలి కదా. కానీ సొలొమోను ఏమైపోయాడు? సొలొమోను జీవితం ఎలాగుంది? తను అనుకున్నాడా దేవుడు ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చాడని? మొదటిగా విశ్వాసంగానే ఉన్నాడు సొలొమోను, మొదటిగా యోగ్యంగానే ఉన్నాడు, మొదటిగా దేవునికి దగ్గరగా ఉండే అనుభవంలో ఉన్నాడు, మొదటిగా దేవుని పట్ల సముఖముగానే ఉన్నాడు, మొదటిగా దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి యోగ్యంగానే ఉన్నాడు. అనేక మందిని దేవునిలోనికి నడిపించాడు, అనేక మాటలు దేవుని గురించి చెప్పాడు. కానీ సొలొమోను జీవితము దావీదు వలె ఒక దగ్గర మరలా పడిపోయింది. చివరిగా నువ్వు కూడా, నీ జీవితము కూడా, నువ్వు వెళుతున్న మార్గం మంచిదే, ఇరుకైన మార్గంలోనికి వెళుతున్నావు. చూస్తున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు వెళుతున్న మార్గం మంచిదే. మొదటిగా విశ్వాసంతోనే నువ్వు ప్రారంభించావు నీ విశ్వాస జీవితాన్ని. మొదటిగా నీ విశ్వాస జీవితాన్ని, రక్షణను నమ్మకంగానే ముందుకు వెళ్ళావు. విశాలమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నావు, ఇరుకు మార్గంలోను వెళ్ళావు. ఇరుకు మార్గం వెనుక విశాల మార్గం దేవుడు స్థిరపరిచాడని నువ్వు తెలుసు. అన్ని ఆలోచనని వెరుగున్నావు, ప్రతి సమస్తము నీకు తెలుసు. అలాగనే ఆ మార్గంలో నువ్వు వెళుతున్నావు. కానీ వెళుతున్న నీవు ఒక ఆలోచన నీకు రావాలా. ఏం ఆలోచన రావాలా? దేవుడు ఒక విశాలమైనటువంటి మార్గాన్ని నాకు కలుగు చేస్తాడు కదా. ఇప్పుడైతే నాకు ముళ్ళబాట, ఇప్పుడైతే ఒక భయంకరమైనటువంటి స్థితి, ముందుకు ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఇప్పుడైతే నేను సముద్రంలో ఉన్నానో, నేను నమ్మకంగా ఈ సముద్రంలో ఆయన మాట ఇచ్చి సెలవిచ్చి నన్ను ఆశీర్వదించే వరకు నేను నమ్మకంగా ఇక్కడే ఉంటే దేవుడు ఆశీర్వాదకరంగా నన్ను ముందుకు నడిపిస్తాడనేటువంటి ఆలోచన నీకుంటే మంచిదే. అట్టి యోగ్యత నీకుంటే మంచిదే, దానికి ఏ యొక్క అపవిత్రత ఉండదు. కానీ ఆ పరిస్థితిలో నీవు ఉండక, ఆ స్థితిలో నువ్వు ఎదగక, మధ్యలోకి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, కొంత వయసు అయిపోయిన తర్వాత, నీకున్నటువంటి నీ కళ్ళకు కనబడే, లేకపోతే నీ శరీరానికి అవసరమయ్యే స్థితిగతుల కోసము నువ్వు పరిగెత్తి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి మార్గంలో నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు. తద్వారా నరకాన్ని నువ్వు పొందుకుంటున్నావు. నీ జీవితం వేషధారణగా మారిపోతుంది, నీ జీవితము నరక ఆలోచనలుగా మారిపోతుంది, వ్యర్థమైనటువంటి తలంపులతో నిండిపోతుంది. నీ జీవితం కన్నీళ్ళ మధ్య కాపురం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. కారణం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో నువ్వు నమ్మకంగా వెళ్ళకపోవడం వల్ల. సొలొమోను కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకుని వెళుతున్నాడు. ఎన్నో ఉద్యానవనాలు, ఎన్నో మందిరాలు, అదేవిధంగా యెరూషలేము దేవాలయము వజ్రాలతో పొదిగింపబడి అనేకమైనటువంటి ఆశీర్వాదకరంగా అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడు, అనేక మందిని దేవునిలోనికి నడిపిస్తున్నాడు. అలాంటి సొలొమోను తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి కదా. కానీ పడిపోయాడు, తిప్పబడ్డాడు. యెహోవా వైపు నుంచి లోకం వైపు తిప్పబడ్డాడు. ఏ అమ్మోనీయులు అయితేమి, ఏ మోయాబీలో, ఏ ఎదోమీలో, ఏ యొక్క అన్య దేవతల వైపు అయితే సొలొమోనును తిప్పబడకూడదు అని దేవుడు అనుకున్నాడో, ఏటినైతే నువ్వు మొక్కకూడదు, వేటినైతే నువ్వు ఆశ్రయించకూడదు, ఏటికైతే నువ్వు బలిపీఠాలు కట్టకూడదు, ఆ అన్య దేవతలను, ఆ పనికి మాలిన వాటిని నువ్వు పూజింపకూడదని దేవుడు సెలవిచ్చాడో వాటి వైపే వెళ్ళాడు. ఎవరి వల్ల వెళ్ళాడు? తనకున్నటువంటి భార్యల ద్వారా. ఎంతమంది సొలొమోనుకి భార్యలు? ఫరో కుమార్తె ఒక ఆమె, 700 మంది రాజకుమార్తెలు,
300 మంది ఉపపత్నులు. సహోదరి సహోదరుడు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తన యొక్క చూపంతా కూడా కామంతో నిండిపోయింది. ఎవరిని చూసినా వ్యభిచరించాలని, ఎవరిని చూసినా అనుభవించాలని, ఎవరిని చూసినా పాపేచ్ఛలతో కళ్ళతోనే పాపం చేసే అనుభవంలో సొలొమోను ఉన్నాడు. చూసిన సొలొమోను అనేక మందిని అనుభవించాలని తన జీవితాన్ని లోకం వైపుకి మళ్లించాడు. దేవుని సముఖంలో ఉన్న సొలొమోను, దేవుని సముఖంలో ఆయన వైపు చూస్తున్న సొలొమోను, ఆయన వైపు తన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్న సొలొమోను, ఎప్పుడైతే తమ భార్యల ద్వారా అపవిత్రాత్మ సొలొమోనుకు వచ్చిందో, తన భార్యల ద్వారా లోకం వైపుకు తిప్పబడ్డాడో, సొలొమోను జీవితం నాశన కోపం అంచుల్లోనికి వెళుతూ ఉంది. తన భార్యల ద్వారా తన జీవితం లోకం వైపుకు అన్ని దేవతలకు మళ్లించాడు. దేవుడు ఏ పనైతే చేయొద్దన్నాడో, ప్రభువారు ఏ పనైతే చేయొద్దు సొలొమోను నీ జీవితం నాశనం అయిపోతుంది అన్నాడో, వారి వైపే త్రిప్పాడు సొలొమోను. కారణం తన భార్యలు. సొలొమోనుకు ఒక ఆలోచన కలగాలి కదా, భార్యలు తిప్పారే అనుకో, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడే, నా తండ్రి కంటే నన్ను యోగ్యకరంగా నిలబెట్టాలని అనుకున్నాడే, ఆయన ఆశ నేను నిరాశగా చేయకూడదే, ఆయన నన్ను ఆశీర్వదించి ఉన్నతంగా తీసుకొని వచ్చాడే, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను, ధననిధిని, జ్ఞానం అడిగితే ఇంకా ధనాన్ని, పనివారిని, సమృద్ధిని, భార్యను దయచేసాడే, అట్టి దేవుణ్ణి విడిచి లోక సంబంధంగా నేను వెళ్ళడం ఎలాగా అని సొలొమోను అనుకోలే. తన భార్యల ద్వారా లోకం వైపుకి తిప్పబడే అనుభవంలోనికి వెళ్ళాడు. సహోదరి సహోదరుడా, ఎవరి ద్వారా ఈ దినాన నీవు కూడా తిప్పబడుతున్నావో ఒక్కసారి సూటిగా ప్రభువారు నిన్ను అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నీ హృదయాన్ని నెమరు వేసుకో. నీ హృదయాన్ని ఒక్కసారి రేపు పరీక్షించుకో, నిదానించి ఆలోచించు. ఇంతవరకు దేవునిలోనున్న నీవు, ఇంతవరకు నీ స్థితిగతులు బాగాలేకపోతే, ఇబ్బందుల వలయాల్లో నీవు ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో నీవు పడిపోయి ఉంటే, నీ భార్య భర్తలకు సమాధానం లేకుండా పడి ఉండి కన్నీళ్ళ మధ్య కాపురాలు చేస్తూ ఉంటే, బిడ్డలు నీకు కలగకపోతే, కలిగినా కానీ వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో వారు ఉంటే, సంతోషము సమాధానం అని నీ హృదయంలో, నీ కుటుంబాల్లో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ పనిపాటుల్లో, నీ ఇంటి వారిలో, నీ యొక్క బంధుమిత్రుల్లో, నీ సంఘములో లేకపోతే, దేవుడు నిన్ను ఆశీర్వదించి లేవనెత్తి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తే, ఈ దినాన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్న నీవు ఎవరి వైపు త్రెప్పబడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేని ద్వారా త్రెప్పబడి నీ జీవితాన్ని పతన వ్యవస్థలో చేసుకుని వెళ్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా మంది జీవితాలు దేవుడి నుంచి త్రెప్పబడిపోతున్నాయి. దేవుడు పొందుకున్న ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే శాశ్వతమైనటువంటి ఆరోగ్యం కావాలి, ఆయన సమకూర్చే శ్రేష్టమైనటువంటి ఈవులు కావాలి, గుప్తమైనటువంటి సంగతులు కావాలి, ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి నీకు కావాలి. కానీ ఆరాధించడానికి మాత్రం ఆయన నీకొద్దా? అట్టి జీవితం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కాదు తమ్ముడా. సొలొమోను వలె నీ జీవితం ఉంటే నీ జీవితం అంధకారమే. సొలొమోనును ఆశీర్వదించాడు దేవుడు, ఉన్నతంగా ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశ ఏమిటో ఏ రోజైనా నువ్వు అర్థం చేసుకున్నావా? నీ తల్లిదండ్రులు లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల ఆశ నెరవేర్చాలని, ఫలానా ఉద్యోగం చేయాలి, ఫలాగా అధికమైనటువంటి డబ్బును సంపాదించాలి, తల్లిదండ్రుల ఆశను బట్టి మంచి వరుణ్ణి చేసుకోవాలా, డబ్బులున్న వరుణ్ణి చేసుకోవాలా, ఉన్నతమైనటువంటి వరుణ్ణి చేసుకోవాలా, గొప్పవాడిగా ఉండాలా, గొప్పదానిగా నిలవాలా అనేటువంటి ఆలోచనలు నీకు ఉన్నాయే? దేవుని ఆశను అసలు నేను నెరవేరుస్తున్నానా? నా తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి వాడు పరమదేవుడు కదా. నన్ను పుట్టించి ఆయువును కలుగజేసి ఆయురారోగ్యాలనిచ్చి సమృద్ధినిచ్చి సమాధానాన్నిచ్చి నన్ను కాచి కాపాడుతున్న నా దేవుని యొక్క ఆశ ఏమిటో అది నేను ఎదిగి ఆయన పాదముల మీద పడి, అయ్యా
నీ ఆశను తీర్చే బిడ్డగా నేనున్నానయ్యా అని ఎప్పుడన్నా ప్రభు వారి యొక్క పాదముల మీద పడి నీ గోడును, ఆయన ఆశను నువ్వు నెరవేర్చావా? నెరవేర్చట్లే. ఈరోజు నీ అవసరత ఏదైతే ఉందో, నీ అక్కరత ఏదైతే ఉందో, నీ అనుకూలత ఏదైతే ఉందో అది నువ్వు చేస్తున్నావు, కానీ దేవుని చిత్తమా కాదా అని ఎరిగే అనుభవాల్లో నువ్వు లేవు. దేవుడు నాకిచ్చిన పనిని నేను నమ్మకంగా చేస్తున్నాను అనేటువంటి యోగ్యత ఈరోజు చాలామంది మర్చిపోతూ ఉన్నారు. ఒకవేళ చేస్తున్నా కానీ, ముందుకు వెళుతున్నా కానీ, కొద్దిగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, కొద్దిగా దేవుడు పైకి లేపి ఉన్నతంగా దీవించిన తర్వాత వారి ఆలోచనలు మారిపోతున్నాయి, వారి గుణగణాలు మారిపోతున్నాయి, వారి ఉద్దేశాలు, వారి స్థితిగతులు అన్నీ కూడా మారిపోతున్నాయి. దేవుడు నిన్ను ఎందుకున్నాడో ఆ సంగతి మరిచి ఇంకో దాని వైపుకు నువ్వు వెళుతున్నావు. ఇంకొక ఆలోచనల వైపుకు, ఇంకొక పద్ధతి వైపుకు, ఇంకో పరిస్థితి వైపుకు నువ్వు పరిగెడుతున్నావు. త్రిప్పబడే అనుభవంలోనికి వెళుతున్నావు. అది అలాగే నీకు ఆశీర్వాదం అవుద్ది. దేవుడు నుంచి ఎంచింది ఒక దానికోసం, నువ్వు వెళుతుంది మరొక దానికోసం. సొలొమోనును ఆశీర్వదించింది, లేవనెత్తింది దేవుని యొక్క కృపలు పొందడానికి, అనేక మందిని దేవుని వైపుకు నడిపించడానికి, అనేక రాజ్యాలను దేవుని కోసం నడిపించడానికి, పట్టబడ్డానికి. కానీ సొలొమోను ఏం చేశాడు? లోక సంబంధమైనటువంటి వ్యభిచారపు ఆలోచనలతో తన జీవితాన్ని భార్యలు లోక సంబంధం వైపుకు మళ్ళించారు. సొలొమోను కూడా ఏ అన్య దేవతలనైతే, ఏ పనికి మాలినటువంటి స్థితిగతులనైతే, ఎవరికైతే బలిపీఠాలు కట్టవద్దన్న దేవుడు వారికే బలిపీఠాలు కడుతున్నాడు. యెరూషలేము దేవాలయము ఎదురుగా కొండ మీద. సొలొమోనుకి చెప్పాడు, మొదటిగా చాలా చక్కగా చెప్పాడు. సొలొమోను, ఎప్పుడైతే నీ జీవితాన్ని లోకము వైపుకు త్రిప్పుకుంటావో, నే కోసము కట్టబడే బలిపీఠాలను నీవు కట్టక, నీవు త్రోసివేసి, నా ఆజ్ఞలను గైకొనక వాటిని కూడా త్రోసివేసి, యెరూషలేము ఎదురు ఉన్నటువంటి నాకు కట్టబడిన బలిపీఠాలను త్రోసివేసి, అమ్మోనీయుల దేవతలకును, సీదోనీయుల దేవతలకును, ఎదోమీయుల దేవతలకును, మోయాబీలకును, హిత్తీలకును, వాటి దేవతలకును వాటిని ఆచరించి వాటికి కోసం నువ్వు బలిపీఠాలు కడతావో, అప్పుడే నీ జీవితం పతనమైపోతుంది. దేవుడు చెప్పలేదా సొలొమోనుకు? చెప్పాడు. దేవుడు మాటను అంగీకరించాలి కదా. తమ భార్య ద్వారా తిప్పబడే అనుభవంలో సొలొమోను ఉన్నాడు. యెరూషలేము దేవాలయముకు ఎదురుగా ఉన్న కొండ మీద దేవుని కోసం కట్టబడినటువంటి బలిపీఠమును తొలగించి, దేవునికి అర్పితమవు ఆ బలిపీఠాన్ని తొలగించి, దేవుని యొక్క ఆశీర్వాదము పైనుంచి దిగబడే ఆ బలిపీఠమును తొలగించి, అన్య దేవతలను, వ్యర్థమైనటువంటి దేవతలను పూజిస్తూ ఆరాధిస్తూ నిజ దేవుణ్ణి మలిచి మోహించి, లోక సంబంధమైనటువంటి తలంపులతో, వేషధారణ జీవితంతో, ఆయన మాటను గైకొనక లోక సంబంధంగా జీవించాడు సొలొమోను. అప్పుడు తెలియజేస్తాడు దేవుడు, సొలొమోను, ఇది నీకు ఆశీర్వాదం కాదయ్యా, ఇది తప్పు. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ భార్యల మాట విని త్రిప్పబడే అనుభవంలోకి వెళ్ళకూడదు, నువ్వు పతనం కొనదీర్చుకుంటావు అని చెప్పినా కానీ సొలొమోను వినలా. ఆయన మాటను పెడచవన పెట్టి, ఆయన యొక్క మాటను వినక భార్య మాటలు వింటూ, ఒక పక్క ఆయన స్వరం వినబడుతున్నా కానీ, ఆయన మాట చెవికి వినబడుతున్నా కానీ, ఆయన మాటను అంగీకరించక లోక సంబంధంగా వెళ్ళి భార్యల మాటలు అంగీకరిస్తూ లోక సంబంధంగా మారిపోయి దేవతలను పూజిస్తున్నాడు సొలొమోను భక్తుడు. ఏదన్నా ఎంతవరకు ఇది సమంజసం ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు ఒక్కసారి ఆలోచించి చూస్తున్నా, నీ కుటుంబంలో నీకే ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంది అని అనుకోండి. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచావు నీ కుమారుణ్ణి, యోగ్యతలోని తీసుకురావాలని ఆశపడ్డావు, ప్రయాసపడ్డావు.
నమ్మకంగా వాడు ఉండాలని ఆశపడ్డావు, చక్కని చదువులు చదివించావు, మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసావు, లక్షలు ఖర్చు పెట్టి నీ బిడ్డ కోసం ఇల్లులు, ఆస్తులను, అంతస్తులను అన్నింటినీ కూడా సమకూర్చావు. అయితే నీ బిడ్డ నిన్ను పోషించక ఆ పక్కింటి వారినో ఎదుటి వారినో పోషిస్తే నీకు ఎలాగుంటుంది? లేదా నీ బిడ్డ ఉద్యోగం చేస్తూ ఉద్యోగ పరిస్థితిలో ఉంటే ఆ వచ్చిన డబ్బులు నీ ఇంటిలో తండ్రిగా తల్లిగా నీకు ఇవ్వకుండా ఆ పక్కింట్లోనో ఆ పక్కింటి వారికి ఇస్తే నీకు ఎలాగుంటుంది? ఊరుకుంటావా? ఊరుకోవు కదా. లోక సంబంధమైనటువంటి తండ్రిగా నీ బిడ్డ మీద అంత మమకారం పెంచుకొని ఆ బిడ్డ చదివించుకొని గొప్పవాడిని చేసి వాడు ఉద్యోగం చేసేటప్పుడు వాడి డబ్బులు పక్కింటి వాడికి వస్తే నువ్వు కోపం వస్తుంది, కోపిస్తావు, నిందిస్తావు, దూషిస్తావు. లోక సంబంధంగా ఉన్న నీకే ఇన్ని ఆలోచనలు, నీ కుమారుడి మీద ఆ హక్కు కలిగినప్పుడు నిన్ను నన్ను పుట్టించిన దేవుడు పరమ తండ్రి మన మీద ఆయనకి ఎంత హక్కు ఉండాలా? ఆయనకి మన మీద ఎంత ఆశ కలిగి ఉండాలా? నీ మీద నా మీద అట్ట ఆశ ఉందయ్యా. మనమందరం కూడా ఆశీర్వదింపబడాలని, ఆయన మాటను గైకొని నిత్యరాజ్యంలోనికి మనము పరుగులెడాలని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని, పరలోక పౌరులుగా మనం ఆశీర్వదింపబడాలని, అక్కడ మన యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని. ఈ లోకం వ్యర్థమయ్యా, నీ జీవితం ఈ లోకంలో ఉన్నంతసేపు చక్కగా కట్టుకో, ఆశీర్వదింపబడు, దీవింపబడు, ఫలింపబడు, ఉన్నతంగా ఉండు, దేవుని సముఖంలో నమ్మకంగా ఉండు, సమస్తం నీకు ఇస్తానయ్యా అని దేవుడు ఆశ కోరుకుంటే నువ్వు లోక సంబంధంగా మారి ఆయన ఇచ్చిన వాటన్నిటినీ కూడా పొందుకొని లోక సంబంధంగా మారే అవకాశం నువ్వు కలిగి ఉంటే ఆయన కోపం రాదా? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సొలొమోను చేసిన పని అదే. దావీదుకి ఇవ్వవలసిన యోగ్యత సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను ఆశీర్వదింపబడతాడేమోనని. కానీ సొలొమోను కూడా తన తండ్రి ఏ మార్గంలో అయితే వెళ్ళాడో తన కుమారుడైనటువంటి సొలొమోను కూడా అదే మార్గంలో వెళుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టం లేని మార్గం. ఈరోజు నువ్వు వెళుతున్న మార్గం ఏది? ఈరోజు దేనివల్ల దేవుని నుండి దూరముగా నువ్వు మరలిపోతున్నావు? ఏ యొక్క బలహీనత వల్ల, ఏ యొక్క అనారోగ్యత వల్ల, లేదా నీ భార్య వల్ల, నీ భర్త వల్ల, నువ్వు ప్రేమించిన వాడి వల్ల, నువ్వు పెళ్లి చేసుకునే వాడి వల్ల, నువ్వు పెళ్లి చేసుకునే దాని వల్ల, లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల వల్ల, నీ స్నేహితుల వలన, లేకపోతే నీ లోక సంబంధమైనటువంటి వారి వలన, ఎవరి వలన అయినా కానీ నువ్వు దేవునికి దూరం అవుతున్నావేమో, ఆయన నుండి నీ జీవితం త్రెప్పబడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరు, పరీక్షించు. ఎవరితో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో, ఎవరితో ఉంటే సమాధానంగా ఉంటావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నాన్న ఈ రాత్రి వేళ దేవుడు నీతో సూటిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు నీ హృదయంతో. ఎలాగ ఉంది నీ జీవితం? ఈరోజు చాలామంది దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, కృపలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, నీ కుటుంబం బాగుంటుంది, ఇబ్బంది కలగదు, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు ఇవ్వు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఈ మాటలే, ప్రేమించబడే మాటలే చెబుతున్నారే కానీ, ప్రాస్పరిటీ గురించి మాట్లాడుతున్నారే కానీ ఆయన యొక్క ఉగ్రత గురించి మాట్లాడట్లా. ఎందుకో తెలుసా? సంఘపు బిడ్డలను, విశ్వాసులను గద్దిస్తే, కోప్పడితే వారు మరల కానుకలు ఇవ్వరేమనో, వారు మరల సంఘానికి రారనో, అందును బట్టి వారిని ప్రేమించే మాటలు మీరు క్షమిస్తారు. దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. మీరు ఎన్ని చేసినా క్షమిస్తాడు. దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు, లేకపోతే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. రేపే, ఎల్లుండే నువ్వు ఆశీర్వదింపబడ్డావు. ఆమేన్. అంతవరకే ఉంటుంది. కానీ ఒరే పనికి మాలోడా, సొలొమోను వలె నీ ఉంటే నాశనం అయిపోతావురా.
దేవుడు ఆశీర్వదించాడు, ఇప్పుడు దాకా నిన్ను బాగు చేశాడు, లేవనెత్తాడు. నువ్వు తప్పు చేస్తే పాడైపోతావురా, లోక సంబంధంగా మరచబడతావురా. ఆయన మరలా వచ్చేటప్పుడు నిన్ను నాశనం చేస్తాడు. తన అగ్ని జ్వాలలు తన నాలుక నుంచి జాలువారి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను నాశనం చేస్తాడు. నువ్వు అదే తప్పిదములు ఉంటాని గద్దించే మాటలు చెప్తున్నారా? చెప్పట్లా. ఏ మాటలను నీ సంఘానికి బోధిస్తున్నావో, ఏ మాటలు నీ బిడ్డలకు బోధిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితాన్ని దేవుడు అడుగుతున్నాడు. అడిగిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయనకు ఒక ఆశ, ఆయనకుండే ఆశ ఒక్కటే, నీ జీవితాన్ని కట్టాలని, సరిచేయాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ అవసరతలు తీర్చాలని, నీ అక్రతలు తీర్చాలని, నిన్ను ఉన్నతంగా లేవనెత్తాలని ఆశ తప్ప మరి యొక్క ఆశ లేదు ఆయనకి. నీవే ఆయన ఇచ్చింది పొందుకొని ఆ అవసరత, నీ అక్రత తీరేంత వరకు ఆయన సముఖంలో, ఆయన పాదముల చెంత ఉంటున్నావు. కానీ ఎప్పుడైతే అక్రత తీరిపోతుందో, ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, త్రెప్పబడే అనుభవంలో దావీదు సొలొమోను వలె త్రెప్పబడే అనుభవాల్లో నీవు ఉంటున్నావు. అట్టి అనుభవాల్లో ఉండమాక సహోదరి సహోదరుడా. అందుకే సొలొమోను తన భార్యల ద్వారా త్రెప్పబడి, లోక సంబంధంగా మార్చబడి, మలచబడి, పాపములో ఉండి పాపమును కని గర్భము ధరించి పాపమునే కన్నాడు. తద్వారా తను పొందుకున్న భయంకరమైనటువంటి ఉపద్రవం ఏంటంటే మరణకరమైనటువంటి రోగం. అట్టి స్థితిగతులు అవసరమా? అనేక దేవతలను పూజించాడు, అనేకమైనటువంటి దేవతలను అంగీకరించాడు, వారే తమ దేవుడిని కొలిచాడు. నిజ దేవుణ్ణి మర్చిపోయి ఒక పక్క ఆయన స్వరం వినబడుతుంది, సొలొమోను ఉదయ ఆ స్థితిలో పడమాక, అవి నిన్ను కాటు వేస్తాయి, అది పాము పడగా దానిలో నువ్వు ఉన్నంతసేపు నాశనం అయిపోతావు అని ఒక పక్క దేవుని స్వరం వినబడుతున్నా కానీ సొలొమోను దేవుని యొక్క మాటలు అంగీకరించలే, పెడచెవిని పెట్టాడు. ఎందుకంటే సొలొమోను దేహము, ఆలోచనలు, క్రియలు, తత్వము, ప్రతి స్థితి పాపముతో నిండుకొనింది. తెప్పబోయబడే, దేవుని నుండి దూరముగా వెలిబేయబడే అనుభవంలో ఉన్నాడు. ఈరోజు నీవు ఏ అనుభవంలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు. లోకంలో ఉన్న నీవు దేవుని వైపు త్రిప్పబడు. దేవునిలో ఉన్న నీవు ఇంకా అనేకులను దేవుని వైపుకు మళ్ళించు. ఆయన యొక్క రాజ్య వ్యాప్తిని ప్రచురించు. అనేకులకు దేవుని యొక్క ఆశీర్వాదాలు, కృపలు, ఆయన ప్రేమ, ఆయన యొక్క కోపము కూడా తెలియజేయి, దేవునిలోనికి నడిపించు. అంతేకాని నడిపించకుండా నీ అక్కర్లు తీర్చుకొని తెప్పబడే అనుభవం ఏంటయా నీకు? ఏంటమ్మా సహోదరి? అలాంటి అనుభవం నువ్వు పొందుకోమాక. అందుకే సొలొమోను పశ్చాత్తాపడి తన యొక్క జీవితాన్ని ఆ అన్య దేవతల వైపుకు మలుచుకున్న తర్వాత పాడైపోయిన తన జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రసంగి గ్రంథం రాస్తాడు. సంసోను జీవితం కూడా అంతే. వయసు ఉన్నంతసేపు సంసోను బాగానే ఉన్నాడు, పరిస్థితులు బాగున్నంతసేపు బాగున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. ఎప్పుడైతే తన చూపుల ద్వారా తన ఆలోచనలు మారిపోయినాయో, తద్వారా ఢిల్లీలో పంచన చేరాడో, తన జీవితం పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోయి ప్రభువారు చెప్పారు, సంసోను అది నీకు తగదు అని చెప్పిన సంసోను చెవిని పెట్టల దేవుని మాట. తన తలలో ఆయన శక్తి ఉందని సంసోను తెలిసి చివరి మారుగా ఢిల్లీలో సంసోనుకు ఉన్నటువంటి ఆ జుట్టునంతా తీసివేసినప్పుడు, సంసోను యొక్క శక్తి పోయినప్పుడు, బలహీనుడిగా అయిపోయినప్పుడు, తనలో ఏ దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయినప్పుడు, ఆ దాగోను దేవాలయంలోనికి ఆ 2 స్తంభాలకి కట్టినప్పుడు, ఆ దాగోను దేవాలయంకి ఆధారం ఒక 2 స్తంభాలకి కట్టినప్పుడు ఆ యొక్క గొలుసులతో అప్పుడు సంసోనును
తన యొక్క 2 కళ్ళలో ఇనుప చువ్వలు గుచ్చినప్పుడు ఆ యొక్క కళ్ళలో నుండి ఆ కోడి గుడ్డును పగలగొడితే ఏ విధముగా జన కారిపోతుందో ఆ విధంగా సాంసోను కళ్ళలో నుంచి ఆ జన కారిపోతున్నప్పుడు దేవుని చిత్తమైతే సాంసోను గురించి మరొకసారి వివరిస్తాను. ఆ కారుతూ ఉన్నప్పుడు సాంసోను పెట్టిన కేకలు అవి అంతా కాదు ఇంత కాదు. అప్పుడు ఒక్కొక్క వెంట్రుక మొలుస్తున్నప్పుడు సాంసోను ఆ భయంకరమైనటువంటి స్థితిని చూస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు అప్పుడు పాడుతున్నాడు, అయ్యా ఒక్క అవకాశం, కట్టబడి తినేను గట్టి తాళ్లతోను, చూడరాని దృశ్యం కనులగాంచినాను, గుడ్డివాడనైతే తిరగలి సురుతుంటి, దిక్కులేక నేను దయను పొందుకుంటి, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, నే బ్రతికేదను ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నాతో నీవు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నీ మాటను ఇంతవరకు నేను అంగీకరించలేదయ్యా, పెడచెవిని పెట్టానయ్యా. ఒక పక్క నీ స్వరము నాకు వినబడుతున్నా, నా అహంకారము, నా పాపము, నా వ్యభిచారాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, లోక తలంపులనే జ్ఞాపకం చేసుకుంటున్నాను, కానీ నిన్ను జ్ఞాపకం చేసుకోలేకపోయాను. నన్ను ఆశీర్వదించిన నిన్ను, నాకు ఆయువునిచ్చిన నిన్ను, నన్ను దీవించిన నిన్ను, నన్ను ప్రేమించిన నిన్ను జ్ఞాపకం చేసుకోలేక నా లోకపు తలంపుల వైపే నేను వెళ్ళాను, కానీ నేను జ్ఞాపకం చేసుకోలేకపోయినా అని ఏడుస్తూ ఉన్నాను. సొలొమోను రాజు కూడా అదే పరిస్థితిలో ఎప్పుడైతే ఆ భయంకరమైనటువంటి స్థితిని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడో అప్పుడు సొలొమోను కూడా పశ్చాత్తాపడి, యా నిన్ను మరిచి అనేక వత్సరాలు లోకం వైపు తిరిగాను, దానివల్ల నేను పొందుకున్న ఈ భయంకరమైనటువంటి స్థితి అని తన ప్రసంగి చివరిగా తన రక్షింపబడి అన్య దేవతలను దూరము చేసుకొని దేవునికి నమ్మకంగా బ్రతికి మరలా ఆయన పాదముల మీద పడి, దేవా నిన్ను విడిచిపెట్టనయ్యా, నా జీవితాన్ని నీ వైపుకి నేను త్రిప్పుకుంటాను, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను, నీకు ఎప్పుడు కూడా దూరం అవ్వను, ఇవన్నీ కూడా వ్యర్థము అని ఇప్పుడు తెలుసుకున్నానయ్యా అని పశ్చాత్తాపడి ఆ ప్రసంగి గ్రంథం రాస్తూ ఉన్నాను. మీరు చదవండి ప్రసంగి గ్రంథం. ఆయన యొక్క మాటలన్నీ కూడా అంతే చక్కగా రాస్తాడు. నేను కట్టుకున్న ఉద్యానవనాలు, నేను కట్టుకున్న రాజమందిరాలు, నేను చేసుకున్న భార్యలు, ఉపపత్నులు, రాజకుమార్తెలు, ఫరో కుమార్తె, నా బంధువులు, నా ఆస్తులు, నా పాస్తులు నా రోగాన్ని బాగు చేయలేకపోయాయి, నన్ను దేవుని వైపుకి నడిపించలేకపోయాయి, నన్ను స్వస్థత కలుగు చేయలేకపోయాయి. నీ కృప ఉంటేనే, నీ ఆశీర్వాదం ఉంటేనే, నీ ఆయువు ఉంటేనే, నీ కృప ఎల్ల వేళల మనుషుల మీద ఉంటేనే మనుషుల జీవితాలు, కుటుంబ జీవితాలు మారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా అని సొలొమోను పశ్చాత్తాపడి తన జీవితాన్ని మార్చివేసుకున్నాడు. అన్య దేవతలన్నింటినీ కూడా పూజించిన సొలొమోను యెరూషలేము దేవాలయం ఎదుట కొండ మీద దేవతలన్నిటికీ కట్టబడినటువంటి ఆ యొక్క బలిపీఠాలను కోలదోసి దేవుని కోసం మరలా బలిపీఠాన్ని కట్టాడు. ఆమేన్, హల్లెలూయా. కట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, లేచాడు, నిలబడ్డాడు, మరల పడిపోయాడు, మరల లేచాడు, కానీ మరల పడిపోలా.
తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఆయన పాదముల మీద పడ్డాడు. తద్వారా దేవుడు క్షమించాడు, సొలొమోను ఆశీర్వదించాడు. మరలా తప్పు చేశాడు, పడిపోయాడు, మళ్ళా లేవనెత్తాడు సొలొమోను. నేడు నీ జీవితము కూడా అదే పరిస్థితిలో ఉందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు. ఇప్పటిదాకా ఎవరి ద్వారా నువ్వు తిప్పబోయబడ్డావో, ఎవరి ద్వారా అపవిత్రంలోనికి పాపంలోనికి వెళ్ళావో, ఎవరి ద్వారా లోక సంబంధంగా మలచబడ్డావో, ఎవరి ద్వారా లోకంలోనికి వెళ్ళి దౌర్భాగ్యపు స్థితిలో, పనికిమాలిన స్థితిలో పడి ఉన్నావో, ఈరోజు నిన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. లేవనెత్తే దేవుడు ఆయన. నీకు అనారోగ్యత ఉందా? వ్యాధి బాధలు ఉన్నాయా? ఇరుకు ఇబ్బందులు ఉన్నాయా? అస్వస్థత ఉందా? రోగంతో, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్నావా? ఉద్యోగం లేదా? నిరుత్సాహంతో ఉన్నావా? ప్రేమించి మోసపోయావా? ఉన్నవారు వదిలేసి వెళ్ళిపోయారా? కన్న తల్లిదండ్రులు చూడవలసిన వారే నిన్ను హక్కును చేర్చుకొని దూరముగా వెళ్ళిపోయారా? నిన్ను అవమానించారా? అయితే యేసు నామమున ప్రభువు నిన్ను ఆశీర్వదించును గాక. ఈ దినమున దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎప్పుడో నీ పాపాన్ని దేవుని సముఖంలో ఒప్పుకున్నప్పుడు, నీ పాపాన్ని దేవుని సముఖంలో ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, కన్నీటితో అయ్యా ఇప్పటి వరకు తెలుసో తెలియకో చేశాను, పాపములో పడిపోయాను, తిప్పివేయబడ్డాను, అనేక మార్లు నీ పాదముల దగ్గరకు వచ్చాను, కానీ పాపము చేస్తూనే ఉన్నాను. నా అక్కర్ల కోసం నీ పాదముల దగ్గరికి వస్తున్నాను, కానీ మరలా నా అక్కర్లు తీరినన్ని తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళాను. ఇక మెదట అలాగే చేయనయ్యా, ఇక మెదట నేను అలాగ ఉండను, నీకు నమ్మకంగా ఉంటాను అని నీవు ఈరోజు ప్రమాణం చేసినట్లయితే, ఆయన మీద ఆన పెట్టినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను ఉన్నతంగా లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే సిద్ధంగా ఉండి ఈరోజు ఈ రాత్రి వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సొలొమోను పడిపోయాడు, మరలా లేవనెత్తాడు. ఎప్పుడు? ఆయన పశ్చాత్తాపడినప్పుడు. దావీదు పడిపోయాడు, మరలా లేవనెత్తాడు. ఎప్పుడు? దావీదు పశ్చాత్తాపడినప్పుడు. మరన్నడు కూడా వారి పాపము చేయలా, మరన్నడు కూడా తిప్పబడే అనుభవంలోనికి వారు వెళ్ళలా. ఈరోజు నీవు కూడా, నీ పరిస్థితి కూడా దేవుడు మారుస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అయితే తిప్పబడిన నీవు, లోక సంబంధంగా మార్చబడిన నీవు దేవుని వైపుకు నువ్వు త్రిప్పబడితే, ఆయన పాదముల మీద పడి పశ్చాత్తాపడి కన్నీడు విడిచి మొర్రపెట్టినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నిన్ను ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, కృప దీవెనలు కలుగు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ చూస్తున్న నీవు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని, పడిపోయిన నీవు ఉన్నతంగా ఆయన ఆకాశం వైపుకి లేవనెత్తాలని, ఆశీర్వదించాలని, నీ ఇరుకు ఇబ్బందిని ఆయన తీర్చాలని, నీ అక్కరతలన్నీ కూడా రూపమాపాలని, నీకున్న అనారోగ్యత ఆయన తీసివేయాలని, నీకున్న ప్రతి బలహీనత ఆయన లేవనెత్తి బలవంతునిగా నిన్ను చేయాలని, నీ ఉద్యోగాన్ని ఇంకను కూడా ఆశీర్వదించాలని, కృప దీవెనలు పొందుకోవాలని ఈ మాటలు చెబుతూ నీ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరందరూ కూడా ప్రార్థించినట్లయితే, మీరున్న ప్రదేశాల్లో ఈ రాత్రి వేళ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము గల తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తోత్రము తండ్రి. నీ అమూల్యమైనటువంటి నామాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ రాత్రి వేళ చెప్పబడిన ప్రతి ఒక్క మాట నీ బిడ్డల హృదయాల్లో ఫలించండి. వారు ఏ అక్రత అయితే ఉందో అక్రత తీర్చమని ప్రార్థన చేస్తున్నాము. లోక సంబంధంగా తిప్పబడి నీకు దూరముగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నీ వైపుకు త్రిప్పే వాక్యాన్ని మీరు దయచేసినందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీలోకి త్రిప్పబడి, నీ వైపుకు త్రిప్పబడి, నీ ఆలోచనల వైపుకు త్రిప్పబడి, నీ మనసు వైపుకు, నీ స్థితిగతుల వైపుకు త్రిప్పబడే యోగ్యతను ప్రతి బిడ్డకును కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, నీ కృప దీవెనలు మా సంఘాల మీద, బిడ్డల మీద కుమ్మరించమని, చూస్తే ప్రతి ఒక్క బిడ్డకు కార్యక్రమం ఆశీర్వాదకరంగా నడిపించమని, వారి జీవితాలు నూతనంగా మలచబడే కృపను దయచేయమని, ఇప్పటిదాకా లోకంలో ఉన్న వారి స్థితిగతులు, లోక సంబంధంగా ఉన్న వారి యొక్క పరిస్థితులు, లోక సంబంధంగా ఉన్న వారి స్థితిగతులు, అడ్డుగోడగా ఉన్న వారి యొక్క ప్రతి ఒక్క బలహీనత యేసు నామమున అడ్డుగోడను తొలగించి
నీ వైపుకు వచ్చే కృపను ప్రతి బిడ్డకును కూడా దయచేయమని, నీ ఆశను తీర్చే బిడ్డగా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, నీ ఉన్నత దీవెనలు పొందుకునే ప్రతి బిడ్డగా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ రాత్రి వేళ ఏ బిడ్డలైతే, ఏ అక్రత అయితే, ఏ ఇబ్బంది అయితే, ఏ అవసరత అయితే, ఏ అనారోగ్యత అయితే, ఏ స్థితి అయితే పడి ఉన్నారో, ఏ బలహీనత అయితే పడి ఉన్నారో, అట్టి బిడ్డలను మీరు యేసు నామమున లేవనెత్తునుగాక. అయ్యా, ఈ కరోనా అయితే దినదినము భయంకరమైన పెను ప్రమాదం వలె, పెనుగాలి వలె, తుఫాను వలె చెలరేగిపోతుంది. ఎవరిని ఎలాగ మృంగుదునా అని అది మనుషుల మీద పడి, కుటుంబాల మీద పడి, గ్రామాల మీద, పట్టణాల మీద, దేశాల మీద పడి పరిగెడుతుంది. నిశ్చితమైతే ఆ సైతాను యొక్క క్రియలు యేసు నామమున పెరికివేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి కోరలు పెరికివేయ. ఒకవేళ మీరిచ్చినటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవం అయితే దయతో తీసివేయండి తండ్రి. నీ బిడ్డలకు మరొక అవకాశం దయచి. మా ముందు ఎన్నో కార్యాలు మేము చూసాం. మా పూర్వీకుల ద్వారా, నీ లేఖనాల ద్వారా ఎన్నో వాక్యాలు విన్నాం. దానికి ఉదాహరణ సొదొమ గొమొర్రా పట్టణం ఎత్తండి. ఎన్నో మార్లు చెప్పిన వారిని మాట వెనక గైకొన్నప్పుడు దాన్ని అగ్ని గంధకాలతో కాల్చేశారు. అట్టి స్థితిగతులు మా దాకా తేకండి తండ్రి. అట్టి స్థితిగతులు మా బిడ్డల దాకా తేకండి తండ్రి. నీ బిడ్డలు మారే అవకాశము, మరొక స్థితిని దయచేయండి తండ్రి. నీ కోసం తలుపు తట్టే అనుభవము, నీతో పాటు భోజన పంక్తిలో పెండ్లి విందులో కూర్చునే అనుభవము, నీతో పాటు ఎత్తబడే అనుభవము ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ప్రతి సేవకునికి దయచేయు అయ్యా. ఆ కరోనాను గద్దించమని, దానిని తీసివేయమని నీ పాదముల చెంత అడుగుతున్నాము తండ్రి. నిశ్చితమైతే కార్యమును జరిగించి పరిస్థితులన్నీ కూడా అనుకూలపరచమని ప్రార్థన చేస్తూ, నైనా ఈ ఆరాధనలో మీరున్నారని నమ్ముతూ చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితాలను మార్చే మాటలుగా ఉంచుతారని నమ్ముతూ, మీరుండి మీ పరిశుద్ధాత్మతో మాట్లాడారని నమ్ముతూ, వ్యర్థుణ్ణి, పనికి మాలినవాడిని, ఏ యోగ్యత లేనటువంటి వాడిని నా ద్వారా పలికిస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ రాత్రి వేళ పడకల మీదకు వెళుతున్న ప్రతి బిడ్డకును మంచి సుఖమైనటువంటి నిద్ర దయచేయమని, వారి కెరుబులు కాపుదలతో నింపమని, వేకుజామున లేచి మరలను స్తుతించి వారి పనిబాట్లు చూసుకునే కృపణ దయచేయం. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మరణస్తులకు క్షమించిన ప్రకారం మరణం క్షమించి, మమ్మల్ని శోధనలకి తేక కింది తప్పించి, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారునికి యొక్క యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము బిడ్డల మీదను, కుటుంబాల మీదను, సంఘాల మీదను, సేవకుల మీదను, నాయకుల మీదను, ఈ యొక్క పరిస్థితుల్లో కుటుంబాలను విడిచిపెట్టి కష్టపడుతున్నటువంటి, ఎండానక వాననక శ్రమ పడుతున్నటువంటి పోలీసు వారి మీదను, డాక్టర్ల మీదను, GHMC వాళ్ళ మీదను, ప్రతి ఒక్కరి మీద నాయన, ఎవరొక్కరైతే కష్టపడుతున్నారో, శ్రమ పడుతున్నారో, ఈ ఉన్న రోగాన్ని కూడా లెక్క చేయక ముందుకు వెళ్ళి బిడ్డల కోసం శ్రమ పడుతున్నట్టు కుటుంబాల మీద, దేశాల మీద, నాయకులను పాలించే, మా దేశాలను, మా రాష్ట్రాలను పాలించే నాయకుల మీద నీ కృపను, మా సంఘాల మీద, బిడ్డల మీద నీ కృపను ప్రోక్షించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు కృప కలిగిన వాళ్ళ నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నా జీవ పరిచర్యలను మీరు ఇంకను కూడా ముందుకు తీసుకొని వెళతారని, మీరు ఇంకను కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా అనేక వర్తమానాలు మీరు వినాలి అని అనుకుంటే
మా యూట్యూబ్ ఛానల్లో హనోక్ రాజ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఫాలో అవ్వండి. అనేక మందికి తెలియజేయండి. అనుదిన వాక్యాలు ఉంటాయి. మీరు ఆ వాక్యాల ద్వారా మీ జీవితాలు, మీ కుటుంబాలు మార్చబడలాగున ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఫేస్బుక్లో హనోక్ రాజ్ అనే పేజ్ ఉంటుంది. ఆ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. అనుదిన వర్తమానాలు మీకు అందించబడతాయి. అనుదిన వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాల ద్వారా మీరు దీవించలాగున మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలు మీకు అందించాలని ఆశపడుతున్నాం. దేవుని చిత్తమైతే ఇంకను కూడా ఈ పరిచయను ముందుకు తీసుకుని వెళ్ళి ఆశపడుతున్నాం. ఈ పరిచయంలో ఉన్నటువంటి ప్రతి సేవకుడి గురించి, ప్రతి ఒక్క సంఘం గురించి, విశ్వాసాల గురించి, బిడ్డల గురించి మీ అరుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా ఈ దేని సేవకుడు గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇంకను కూడా ఈ పరిచయాన్ని ఆశీర్వదించలాగున్నా, ఆయన కృప చూపులాగున్నా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.